ఏపీ మాజీ మంత్రి కొరసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మొగల్రాజపురం దగ్గర కొండ చర్యలు విరిగిపడి 5గురు మరణిస్తే అది సెక్రటేరియట్కి కోతవేటు దూరం అంటే సుమారు 4 కిలోమీటర్ల లోపు ఉండొచ్చు సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి గారి రెసిడెన్సీకి ఒక 3 కిలోమీటర్లు ఉండొచ్చు. కనీసం విజయవాడ లాంటి సిటీలో కొండ చర్యలు విరిగి ఒక 5గురు చనిపోతే ఎలా రెస్పాండ్ అయింది ప్రభుత్వం? ఎవరైనా వెళ్ళారా అక్కడికి? 6గురు పక్కనే ఉన్న ముఖ్యమంత్రి గారు కనీసం విజిట్ చేశారు? పోనీ ఏదైనా అర్జెంటుగా మనం వెళ్లాల్సింది ఎవరు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ లేకపోతే మంత్రులు కానీ పరుగులు తీశారా అక్కడికి? ఎప్పుడైతే మీరు చాలా తేలిగ్గా తీసుకున్నారు, ఈ యంత్రాంగం కూడా ఆ తర్వాత సంఘటనల పట్ల ప్రభుత్వం తీరును బట్టే వారు కూడా చాలా పైపైన తేలిగ్గా తీసుకున్నారని నేను కూడా భావిస్తూ ఉన్నా. ఈ రోజున మనం చూస్తే అసలు ఫస్ట్ ఇంత ఫ్లడ్ వస్తున్నప్పుడు ఇదే కృష్ణా నది పైన 3 మేజర్ రిజర్వాయర్స్ ఉన్నాయి, మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, పులిచింతలు కానీ. కనీసం ఆ ప్రాజెక్టులో ఫ్లడ్ క్వశ్చన్ పెడితే ఈ పరిస్థితి లేదు కదా. అంటే ఇరిగేషన్ అధికారులు, ఇరిగేషన్ శాఖ ఏం చేస్తూ ఉంది? అసలు ఇరిగేషన్ శాఖకి డిజాస్టర్ మేనేజ్మెంట్ రెవెన్యూకి మధ్య సమన్వయం ఉందా లేదా? ఇవన్నీ ప్రశ్నలు. మీకు చేత కాలేదు, మీరు అయోమయంలోకి పోయారనడానికి ఇవే కదా. వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు బుడమేరుకు సంబంధించి. నేను అడుగుతా ఉన్నా, అసలు బుడమేరు మోడర్నైజేషన్ 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు చేస్తానంటే ఎవరన్నా అడ్డుకున్నారా? చేయొద్దని చెప్పారా? మొట్టమొదటి బుడమేరు మోడర్నైజేషన్ ఎవరు టేకప్ చేశారు? ఫస్ట్ బిగినింగ్లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా బుడమేరు మోడర్నైజేషన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 14లో కనీసం దానికి సంబంధించి ఒక జీవో ఇచ్చారు తప్ప